అవును, వారు ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి వాళ్ళ తరఫుకెళ్ళి వకాలత్ పుచ్చుకుంటున్నారు కదా. ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన ఎంపీలే బహిరంగంగా చెప్తున్నారు కదా. ఆ రాకేష్ రెడ్డి అంటే ఆయన బీజేపీ అయినా కూడా ఆయన మరి మనిషా, మరి ఆయన వాళ్ళ తల్లి లేదా, ఇంట్లో భార్య పిల్లలు లేరా, వాళ్ళు చెప్తలేరా నాకు అర్థమైతే లేదు. ఆయన కూడా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు చూడ. ఆయన బావా మర్దల్లట, ఆయన వరుసలట, ఏం ఆ భాష ఏంటిది, ఆ కథ ఏంటిది, బియ్యం అట, ఏమేమో మాట్లాడుతున్నాడు. ఇలా అసలు ఇటువంటి ఓట్లు ఎందుకు వేస్తారో మన జనానికి నాకు అర్థమైతే లేదు. ఈ బండి సైజ్ అసంటోళ్లకు, ఈయన అసంటోళ్లకు, ఈ రేవంత్ రెడ్డిలకు ఆయన కూడా ఇక వచ్చేసారి చూపిస్తారు, జనం మాత్రం చూపిస్తారు, క్లియర్ కట్ గా చూపిస్తారు. ఎంత ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ కాగా వీళ్ళు ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు చెప్తున్నాడే క్లియర్ చెప్తున్నాం, అది ఆధారాలతో కూడా చెప్పినాం కదా. మరి వాస్తవమే కదా. మరి కల్వకుంట్ల కవిత మొదలు అట్లే చెప్పింది కదా. పాపం ఏం తెలియదు, బిస్కెట్ ఇస్తే రాదు చెప్పిన వాళ్ళని. చాక్లెట్ ఇస్తే కురకాల సపరియాల తెలియదు, చీక్లెట్ ఇస్తే కూడా కురకాల సపరియాల మింగాల తెలియని మనిషిని పాపము ఈమె అటువంటి చూసింది. కానీ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి ప్రజలు ఎప్పుడైతే క్వశ్చన్ చేసిండ్రో ఇమ్మీడియట్ గా తెల్లారి స్టేట్మెంట్ మార్చేసింది. వీళ్ళందరికీ పైసల లావాదేవీలు, కాంట్రాక్ట్లు, ఆమె ప్రజల గురించి పనిచేసేందుకు వచ్చింది ఆమె కవిత అంటే. ఆమె ఇప్పుడు మళ్ళీ కూడా అంతే, వీళ్ళందరూ లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడు కవితకు కూడా ఆమె కేసు ఆమెకున్నది, ఆడ లిక్కర్ కేసు ఉన్నది. లిక్కర్ కేసులో ఏడ దొక్కుతారో అని ఆమెకున్నది. ఈయనకు కూడా ఓటుకు నోటు కేసులో ఏడనే బుక్కల వాడేస్తారో అని రేవంత్ రెడ్డి పోయి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన మోడీ కాళ్ళ చుట్టూ, బండి సంజయ్ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉన్నాయి, నేను నెక్స్ట్ దాంట్లో చెప్తా. ఇలా మన ఆంధ్ర నాయకత్వం సార్లది కూడా చాలా పెద్ద పాత్ర ఉన్నది. బండి సంజయ్కి బాగా విపరీతమైన సపోర్ట్ బేస్. ఇంకా కొద్దిగా నేను ఆధారాలు తీసుకుంటా. ఢిల్లీలో వీళ్ళకి ఏమేమి నడుస్తున్నది చక్రం, నారా చంద్రబాబు నాయుడు అంటే కూడా దీని ఎన్నిక ఎట్లెట్లా ఉన్నాడు అనేది నేను తర్వాత చెప్తాను. నేను దాన్ని ఇప్పటిదాకానైతే ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసులు పెట్టలే కదా, బయటికి రాలే. ముఖ్యమంత్రికి ఇక్కడితో అయిపోయిందని చెప్పి చేతులు దింపుకుంటున్నాడు కదా. కాదు, ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాం. బండి సంజయ్ చెప్పిండు, బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కూడా బాలికాని ఆయననే రిఫర్ చేసిండు. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేందుకు పెద్ద పని కాదు అది. ఒకటే రోజుల బాయ్ సాబ్ ఇంతకుముందు చెప్పిండు కదా, ఒకటే రోజు ఆయన వేసిన పిటిషన్ చెప్తున్నాండి. ఇక్కడ ఇది చూడండి, రౌండ్ అప్ చేసినది. ఇక్కడ రౌండ్ అప్ చేసినది ఆయన కోర్టులో వేసినటువంటి పిటిషన్, బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో ఇలా క్లియర్ గా ఉన్నది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద పిటిషనర్స్ ప్లెయింటిఫ్ సన్ హ్యాస్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ మైనర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో. పేరు ఇలా ఉన్నది కానీ నేను చెప్పదలుచుకోలే, బయటకు చెప్పదలుచుకోలే. త్రూ కామన్ ఫ్రెండ్స్ అని ఉన్నది. ఆయన వేసిన పిటిషన్ బిట్వీన్ బండి సంజయ్ కుమార్ ఇలా ఉన్నది చూడు. ఇది ఆయన సబ్మిట్ చేసిన దాంట్లోనే ఉన్నది, పెట్టిండు. కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అని ఎప్పుడో చెప్పిండు కదా. ఇది అరెస్ట్ కాక ముందు చేసినటువంటిది కూడా ఉన్నది ఇది. మరి ఈయనకు మొత్తం సమాచారం తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా, చట్ట ప్రకారంగా సమాచారం తెలిసినా కానీ పోలీసు వాళ్ళకి చెప్పాలి, ఈయన దగ్గర పెట్టుకోవద్దు సమాచారం. మరి ఒక కేంద్ర మంత్రి బాధ్యత ఉన్నటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పోలీసు వాళ్ళకి చెప్పాలి కదా, నా కొడుకు ఇట్లా అమ్మాయితో ఇట్లా తిరిగిండు అని చెప్పాలి. వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఏప్రిల్ 22 కదా, ఏప్రిల్ 22 ఏప్రిల్ 23 బండి సంజయ్ ఇంటికి ఒక నెల ముందే పోయి కలిసింది కదా, అప్పుడే తెలుసు కదా. మరి ఇది తెలిసినాక మళ్ళా ఉంటా సాక్ష్యాలు ఇలా కొత్త కేసు పెట్టిరన్న, మీరు చూస్తే సాక్ష్యాలు ధ్వంసమైనాయి అని చెప్పి కొత్త సెక్షన్ పెట్టారు. మళ్ళా ప్రెస్ లో మొత్తము కంప్లీట్ గా ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ ఇచ్చింది మళ్ళీ వీళ్ళే. ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ అంతా ఇచ్చింది మీరే. నువ్వు అన్నం తినిపిస్తున్నావా అవన్నీ పక్కకు పెట్టు, ఇచ్చింది మీరే. సో ఐడియలీ యాక్సెప్ట్ చేసింది కూడా మీరే. సో మీకు ఎవరు సజెషన్ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది మాకు తెలియదు, కానీ హనీ ట్రాప్ కేసులో పెట్టి ట్రాప్ అయింది కూడా మీరే. ఇవాళ ఎవిడెన్స్లు మొత్తం ఈ చట్టాన్ని ఉల్లంఘించింది మీరే. హోంశాఖ మాత్యులైన మీరు, తెలంగాణ హోంశాఖ మాత్యులైన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మళ్ళీ ఇలా ఖచ్చితంగా చట్టాన్ని అవమానించారు. ఆ చట్ట పెద్దలను కూడా అవమానించారు. ఎవిడెన్స్ మొత్తము కంప్లీట్గా వీళ్ళే బయట పెట్టుకున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్న, ఇవాళ ఫోన్లో ఎవిడెన్స్ అంతా తీసేసారు. ఇవాళ ప్రెస్ క్లబ్ల నుంచి పృథ్వన్ననో గిరీషో మాట్లాడే విషయాలు కావు ఇవి. పోలీసులు సెక్షన్లు కొత్తగా పెట్టిన అంశాలే మేము మాట్లాడుతున్నాం. సెల్ ఫోన్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళు పదురుకున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పదురుకున్నారు. అందుకనే స్టార్టింగ్ చెప్పినా కదా, చేతిలో పువ్వు పెట్టి జనం చెవులో పూలు పెడుతున్నారని. అందుకే అన్న నేను వీళ్ళు సాక్ష్యాలు మొత్తం కథం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాధితుల చేతులలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, బయట సర్క్యులేట్ కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు 2 రోజులు అవుతున్నాయి. మరి వీళ్ళందరినీ తీసి బొక్కల వాడాలి, సంగప్ప మీద కూడా కేసు వాడాలి.
వాళ్ళు ఎవరైతే బయటికి తీసి సెల్ ఫోన్లలో పెట్టి ఆ బొమ్మను చూపించి మాట్లాడిన మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు నిజమైన మీడియానో కాదా మనకి ఎరకలే కానీ వాళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి.